నమస్తే వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. బీజేపీ అధికారిక వెబ్సైట్ హ్యాక్ కావడం సంచలనం సృష్టించింది. దాన్ని ఎవరు హ్యాక్ చేశారనే విషయంలో ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించినప్పటికీ పాకిస్తాన్ హస్తం ఉండవచ్చన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. తాజాగా పుల్వామా ఉగ్రదాడి అనంతరం కూడా రకరకాల సైబర్ వార్ జరుగుతూనే ఉంది. పాకిస్తాన్పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలోనే బీజేపీ వెబ్సైట్ హ్యాక్ అయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ వెబ్సైట్ సరే, మరి కీలకమైన ప్రభుత్వ వెబ్సైట్ల సంగతి ఏంటి? వాటికి కట్టుదిట్టమైన భద్రత ఉందా? రెండు వైపులా స్వతంత్ర హ్యాకర్లు కూడా రంగంలోకి దిగుతున్నారా? బీజేపీ పార్టీ వెబ్సైట్పై జరిగిన దాడి అందిస్తున్న సందేశమేంటి? తదితర అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాసరెడ్డి సమగ్ర విశ్లేషణ. ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. సుమారు ఒక దశాబ్ది కాలంగా భారత్ పాకిస్తాన్ల మధ్య సైబర్ వార్ నడుస్తూనే ఉంది. మరి ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దాడులు అధికంగా జరుగుతూ ఉంటాయి. తాజాగా పుల్వామా ఉగ్రదాడి తరువాత పాకిస్తానీ హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయినట్లుగా కనిపిస్తోంది. వందల సంఖ్యలో భారతీయ వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. పాకిస్తాన్పై దాడికి ప్రతీకారంగా బీజేపీ వెబ్సైట్లపై పాకిస్తానీ హ్యాకర్లు దాడి చేసినట్లుగా ఉంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందో చూడాల్సిందే. బీజేపీ అధికారిక వెబ్సైట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు హోమ్ స్క్రీన్ పై అసభ్య వ్యాఖ్యలు ఉంచారు. మేము మిమ్మల్ని ఫూల్స్ చేశాం, ఇలాంటి సంఘటనలు మరిన్ని జరగనున్నాయి అని హెచ్చరించారు. ఒక మ్యూజిక్ ఆల్బమ్ కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు. జర్మనీ ఛాన్సలర్ తో మోడీ ఉన్న చిత్రాన్ని కూడా ఉంచారు. వేర్వేరు సమయాల్లో ఇవి దర్శనమిచ్చినా అందిస్తున్న సందేశం మాత్రం ఒక్కటే, ప్రతీకారం తీర్చుకుంటామన్న సందేశం వాటిలో ఉంది. హోమ్ పేజీలో మోడీకి సంబంధించిన ఫేక్ వీడియో ఫోటో ఉంచడం ద్వారా భారత ప్రధానిని అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం జరిగింది. జర్మనీ ఛాన్సలర్ అంగీలా మెర్కెల్తో 2017 మే నెలలో జరిగిన ఒక సమావేశంలో ఆమెతో కరచాలనం చేసేందుకు సిద్ధమవుతుండగా అది పట్టించుకోకుండా ఆమె ముందుకు వెళ్తున్నట్టుగా ఫేక్ వీడియోల్లో ఉంది. నిజం మాత్రం మరోలా ఉంది. ఫోటోషూట్ కు వీలుగా రెండు దేశాల పతాకాలు కనిపించే ప్రాంతానికి ఆమె మోడీని ఆహ్వానించారు. అక్కడ వాళ్ళిద్దరూ కరచాలనం చేస్తూ ఫోటోలకు ఫోజిస్తారు. ఇది జరిగింది. కాకపోతే ఫేక్ వీడియోలో మోడీని అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం జరిగింది. ఇక జర్మనీ ఛాన్సలర్ ఫోటో ఉంచడం వెనుక ఆ దేశాన్ని హెచ్చరించే సందేశం కూడా ఉండి ఉండొచ్చు. ఉగ్రదాడి సందర్భంగా మోడీకి అనుకూలంగా వ్యవహరించిన దేశాల్లో జర్మనీ కూడా ఉంది. ఇక క్వీన్ బ్యాండ్ మ్యూజిక్ ఆల్బమ్ ఫోటో వెనుక కూడా పెద్ద కథే ఉంది. ఫ్రెడ్జీ మెర్క్యూరీ రాసిన ఈజ్ దిస్ రియల్ లైఫ్ అనే పాటకు సంబంధించిన మ్యూజిక్ ఆల్బమ్ ఉంది. ఆ పాట అందించే సందేశాన్ని కూడా ఒక హెచ్చరికగా హోమ్ పేజీలో పోస్ట్ చేసినట్టుగా ఉంది. ఒక వ్యక్తి తాను అన్యాయానికి గురైనట్లుగా భావించటం, సమాజం మొత్తం తనను దూరం చేసినట్లుగా అనుకోవటం, ఒక ప్రతీకారం, దెయ్యాలను కలుసుకునేందుకు వెళ్లటం లాంటి అంశాలున్నాయి. బిస్మిల్లా లాంటి పదాలు అందులో ఉన్నాయి. పాటకు నిర్దిష్ట అర్థం ఏదీ లేదని రచయిత చెప్పినప్పటికీ ఇంటర్నెట్లో మాత్రం రకరకాల కథనాలు ఉన్నాయి. ఈ తరహా అసభ్య వ్యాఖ్యలు, అపఖ్యాతి చేసే ఫోటోలు, ప్రతీకార హెచ్చరికలతో హ్యాకింగ్ జరిగింది. ఈ విషయంలో బీజేపీ, భారత ప్రభుత్వం, స్వతంత్ర హ్యాకర్లు ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. Is this just fantasy? Caught in a landslide, no escape from reality. Open your eyes, look up to the skies and see. రామాయణంలో పిట్ట కథల మాదిరిగా మరెన్నో ఉదంతాలు కూడా ఈ హ్యాకింగ్ ఎపిసోడ్లో చోటు చేసుకున్నాయి. బీజేపీ వెబ్సైట్ హ్యాకింగ్ పై కాంగ్రెస్ నేతలు స్పందించిన తీరు విచిత్రంగానే ఉంది. బీజేపీ సైట్ పై జరిగిన సైబర్ దాడిని చూడండి అంటూ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సోషల్ మీడియా బృందం ఈ సంఘటనను పండుగ చేసుకుంది. తక్షణం మీరు గనక బీజేపీ వెబ్సైట్ ను చూడకుంటే దాన్ని మీరు మిస్ అవుతారు అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందం హెడ్ దివ్య స్పందన ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా రకరకాల వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటి వరకు రాజకీయ పార్టీల వెబ్సైట్లను ఈ విధంగా సైబర్ దాడులు జరిగిన ఉదంతాలు పెద్దగా లేవు. ఓ పక్షం రోజుల వ్యవధిలోనే బీజేపీ 2 సార్లు ఈ సైబర్ దాడులకు గురైంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో సంఘ్ పరివార్ వెబ్సైట్లపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు కమలదళం కూడా సమాయత్తమవుతోంది.
భారతీయ వెబ్సైట్లపై పాకిస్తానీ హ్యాకర్లు దాడులు చేయటం కొత్తేం కాదు. సాధారణంగా ప్రభుత్వ విభాగాల వెబ్సైట్లపైనే ఈ దాడులు అధికంగా జరుగుతుంటాయి. కొన్నిసార్లు భారతీయ కంపెనీలు కూడా ఈ దాడుల బారిన పడ్డాయి. రాజకీయ పార్టీలపై పాకిస్తానీ హ్యాకర్లు దాడులు చేసిన సంఘటనలు మాత్రం అరుదే. ఇటీవలే ఛత్తీస్గఢ్ బీజేపీ రాష్ట్ర శాఖ వెబ్సైట్ ఫిబ్రవరి 21న హ్యాక్ అయింది. పాకిస్తాన్ త్రివిధ దళాలు పరేడ్లో పాల్గొనే చిత్రాలను హోమ్ పేజ్లో ఉంచారు. హ్యాక్డ్ బై ఫైజల్ 1337 అని కూడా ఉంది. మేము పాక్ టీమ్ సైబర్ అటాకర్లం. కశ్మీర్ గురించి కలలో కూడా ఆలోచించొద్దు. మీరు గనక గట్టిగా ముందుకు వస్తే ప్రతి అంశంలోనూ యుద్ధరంగంలో మీకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అనే సందేశం పోస్ట్ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే, అప్పుడే హెచ్చరించారు. ఆ సంఘటనతో బీజేపీ కేంద్ర శాఖ పాఠాలు నేర్చుకోనట్లుగా ఉంది. ఈసారి ఏకంగా బీజేపీ సెంట్రల్ వెబ్సైట్ పైనే సైబర్ దాడి జరిగింది. అదే సందర్భంలో మరో 100 దాకా భారతీయ వెబ్సైట్లపై కూడా సైబర్ దాడులు జరిగాయి. మరికొన్ని వందల సైట్లపై చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గత 3-4 ఏళ్లుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వ వెబ్సైట్లపై కూడా పాకిస్తానీ హ్యాకర్ల దాడులు అధికమైపోయాయి. పాక్ హ్యాకర్లు పాకిస్తాన్ నుంచి మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి కూడా హ్యాక్ చేస్తున్నట్లుగా సైబర్ నిపుణులు గుర్తిస్తున్నారు. పాక్ దాడులకు ప్రతిగా భారతీయ సైబర్ నిపుణులు కూడా పాకిస్తానీ సైట్లపై సైబర్ దాడులు చేస్తూనే ఉన్నారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటల్లోనే సుమారు 200 దాకా పాకిస్తానీ వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. పాకిస్తాన్ చేస్తున్న సైబర్ దాడులు భారతదేశం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. నేల, నింగి, సముద్రం వీటికి తోడుగా సైబర్ స్పేస్కు కూడా యుద్ధం విస్తరిస్తోంది. భారతదేశం డిజిటల్ ఎకానమీగా మారుతున్న నేపథ్యంలో సైబర్ దాడుల ముప్పు అంశానికి ప్రాధాన్యం పెరిగింది. మరోవైపు సైనిక దళాల కీలక మౌలిక వస్తువులన్నీ కూడా ఇంటర్నెట్తో అనుసంధానమయ్యాయి. సైబర్ దాడులు భారీ స్థాయిలో జరిగితే భారత్ వాటిని తట్టుకోగలదా అనే సందేహమే ఇప్పుడు పలువురిలో కలుగుతోంది. త్రివిధ దళాల యుద్ధం ఒకటైతే సైబర్ యుద్ధం ఒక్కటే మరో ఎత్తు. పైగా సైబర్ యుద్ధం చేయడానికి అయ్యే వ్యయం కూడా తక్కువే. సరిగ్గా అదే సమయంలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సైబర్ దాడులను నిరోధించేందుకు ఎప్పటికప్పుడు క్రిప్టో ప్రోటోకాల్స్ను అప్డేట్ చేసుకోవడం మినహా మరో మార్గం లేదు. సైబర్ ముప్పును ఎదుర్కొనే దేశంలో 3వ స్థానంలో భారత్ ఉంది. సన్నద్ధతలో మాత్రం 23వ స్థానంలో ఉంది. అంటే మనం కనీసం మరో 20 స్థానాలను అధిగమించాల్సి ఉంటుంది. ఒక ఏడాది నుంచి భారత్ త్రివిధ దళాల్లో సైబర్ వార్ఫేర్ విభాగాలను పటిష్టం చేస్తూ వచ్చింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్స్తో కలిసి డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ పనిచేస్తోంది. త్రివిధ దళాలకు చెందిన సుమారు 1000 మంది నిపుణులు ఈ విభాగంలో పనిచేస్తున్నారు. ఈ విభాగం ప్రత్యేకంగా రక్షణ దళాల అవసరాలను మాత్రమే తీర్చగలదు. కొంతమంది భారతీయ ఐటీ నిపుణులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా గ్రూపులుగా ఏర్పడి పాకిస్తాన్ ఆర్మీ వెబ్సైట్లను హ్యాక్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 2010 నవంబర్ 26న ఇండియన్ సైబర్ ఆర్మీ పేరిట భారతీయ ఐటీ నిపుణులు కొందరు పాక్పై సైబర్ దాడులు చేశారు. ముంబై ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఈ సైబర్ దాడులు జరిగాయి. వీటి పట్ల పాకిస్తాన్ ఐటీ నిపుణులు కూడా స్పందించారు. 2010 డిసెంబర్ 4న పాకిస్తాన్ సైబర్ ఆర్మీ పేరిట కొందరు పాకిస్తాన్ ఐటీ నిపుణులు భారతదేశానికి చెందిన సిబిఐ సైట్పై దాడి చేశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో సైబర్ దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది. సైబర్ దాడుల నివారణకు ఎక్కడికక్కడే ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవడం, ఎప్పటికప్పుడు సాంకేతిక నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవడం, నిపుణుల నియామకాలు చేపట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో డిజిటల్ లావాదేవీలు, రక్షణ వ్యూహాలు, వ్యాపార సంస్థల రహస్యాల పరంగా భారీ నష్టం తప్పదు. ఇది ఇవాల్టి శ్రేణి వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.